మల్లన్నగుట్టలో జరిగే పట్నాలు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. మల్లన్నగుట్టలో బుధవారం జరిగే పట్నాలు కళ్యాణ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మల్లన్న ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెల్లి, తిమ్మాపూర్, అప్పనపల్లి గ్రామాల శివారులోని గుట్టపై కొలువున్న మల్లన్న ఆలయానికి 200 ఏళ్ల ఆలయ చరిత్ర ఉంది అన్నారు. ప్రతి ఏటా శివరాత్రి రోజున భక్తులు ఉపవాసంతో పూజలు నిర్వహించడం వల్ల కోరిన కోరికలు తీరుతాయన్నారు. గుట్టపై వెలిసిన మల్లన్నకి బుధవారం నిర్వహించే కళ్యాణం, పట్నాలు వేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలన్నారు. కార్యక్రమంలో రెడ్డపోయిన మల్లయ్య, నక్కల దామోదర్ రెడ్డి, కోర్ల మల్లేశం, పంచా సత్యనారాయణ, మాజీ సర్పంచ్ సద్ది రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా పెద్దగుండవెల్లి గ్రామ శివారులో మల్లికార్జున స్వామి గుట్టపైన వెలిసింది ఒక 200 ఏళ్ల క్రితం కావచ్చు. మా తాత ఉన్నప్పటికీ కూడా ఆయనకు కూడా తెలియదు. దీని యొక్క ఈ గ్రామం చుట్టూ విలేజ్లు తిమ్మాపూరు, అప్పనపల్లి, మీరాపూరు, పెద్దగుండవెల్లి, తోర్నాల్, ఈ అన్ని గ్రామాలకు ఏదేలపై వెలిసిన మల్లికార్జున స్వామి గుట్ట ఇది. ప్రతి సంవత్సరము శివరాత్రి వేడుకలకు అందరము నూనెలు పోసుకుంటా ఓడు. ఇక్కడ తవ్వలేదు. దీనికి జంగలకెళ్ళి అందరం నడుచుకుంటూ వచ్చి గుట్ట ఎక్కి నూనె సమర్పించి దీపం ముట్టించి ప్రతి సంవత్సరం వెళ్తాం. అయితే దాని కొరకై ఇప్పుడు యువకులందరూ ముందడికి వచ్చి ఇక్కడ తవ్వ దీనికి మంచిగా తీయాలని చెప్పి మీ దానిక బండ్లు వచ్చేటట్టు తవ్వ తీయాలని చెప్పి ఆ కార్యక్రమంతో ఇవాళ కార్యక్రమం చేపట్టబడింది. దీంతో ఇప్పుడు తవ్వ సాఫ్ చేస్తున్నాము. అది కూడా వేరే జాగా ఓనరు సేట్ గారు ఆయన మంచిగా తవ్వ ఇస్తాను ఆయన కూడా ఒప్పుకున్నాడు. దాంతో తవ్వ మీద దాకా మంచి ఇది చేస్తున్నాం. రేపు దీని మల్లికార్జున స్వామి ఎల్లమ్మది 2 పట్నాలు చేయడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద సంఖ్యలో 1500-2000 మంది దాకా అన్నదానం కార్యక్రమం పెడుతున్నాము. ఇట్టి కార్యక్రమానికి చుట్టూ గ్రామాల ప్రజలందరూ రావాలని మా యొక్క మనవి. పట్నాల అనంతరము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు అన్నదాన కార్యక్రమం. ప్రొద్దున్నే పట్నాలు స్టార్ట్ అవుతాయి. పట్నాలు వేసుకొని బీర్ల వారు, ఒగ్గువారు వాళ్ళు వచ్చి పట్నాలు వేస్తారు. పట్నాలు వేసి మంచి బ్రహ్మాండమైన సప్పుడుతోని, బోనాలతోని పట్నాలు వేసిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఇక్కడనే కింద టెంట్ల కింద అందరూ వచ్చి సహకరించాలని మా యొక్క మనవి. దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉండబట్టి మా తాతల ముత్తాతల అప్పటి నుంచి ఉన్నది కాబట్టి ఇక్కడ మడుగున పడ్డట్టు అయిపోతే మా యువకులందరూ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున పండుగ చేసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. అప్పనపల్లి, పెద్దగుండవెల్లి, తిమ్మాపురం, తోర్నాల వీళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా చేస్తుండ్రు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ విజయవంతం చేయగలరని చెప్పి మా యొక్క మనవి. గ్రామంలో వెలిసినటువంటి తరతరాల నుంచి మల్లికార్జున స్వామి టెంపుల్ ఉన్నది కాబట్టి ఇన్ని రోజుల నుండి మేము ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చి బోనాలు కానీ మేము ఒక్క పొద్దులతో వచ్చి ఇక్కడ నూనె పోయడం కానీ అన్ని పూజలు చేసేటి. ఈ చుట్టుపక్కల అంతా డెవలప్ అయితలేదు కాబట్టి చుట్టుపక్కల విలేజ్లు అప్పనపల్లి, తోర్నాల, పెద్దగుండెల్లి, మీరాపూరు, చింతమడక, పద్దనాంపల్లి అన్ని గ్రామాల ప్రజలకు ఈ కొలువై నిలిచిన మల్లికార్జున స్వామి టెంపుల్ ఇది. రేపు 26వ తారీఖు రోజున ఇక్కడ పట్నాలు వేయడం జరుగుతుంది. అలాగే దేవునికి కళ్యాణం చేయడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్ని గ్రామాల ప్రజలు వచ్చి విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.